కర్ణాటకలో డీకే శివకుమార్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం చేపట్టింది. ఈ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవులు ఆశించి దక్కని వారి రాజీనామా పరంపర కొనసాగుతుంది. అయితే 10-12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. అయితే యశ్వంతరాయగౌడ పాటిల్ మరియు బేలూరు గోపాలకృష్ణ వ్యక్తులు ఆల్రెడీ రాజీనామా చేయడం జరిగింది. మరో 10 మంది సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై డీకే శివకుమార్ గారు స్పందిస్తూ, మంత్రివర్గ విస్తరణలో ఎంతోమంది మంత్రి పదవులు ఆశిస్తుంటారు, కానీ పదవులని కొద్దిగానే 32 కొద్దిగానే ఉంటే అందరికీ రావడం కష్టసాధ్యం. అయితే ఎవరైనా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే చేయండి, వారి రాజీనామా తొందరలో ఆమోదిస్తారని వారు నిర్మోహటంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే తను ముఖ్యమంత్రిగా మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అప్పుడు 2 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అయితే తర్వాత వారితో మాట్లాడి సమస్య పరిష్కరించారు. మళ్ళీ ఇప్పుడు కూడా మంత్రివర్గ విస్తరణ మళ్ళీ రాజీనామా చేయడంతో తను కొద్దిగా అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ కొద్దిగా ఓపిక ఉండాలని, నేను కూడా ఎమ్మెల్యేగా అయిన కొత్తలో నాకు కూడా కొన్నిసార్లు ఆశించి భంగపడ్డాను, మంత్రి పదవులు దక్కలేదు. ధర్మేంద్ర సింగ్ గారు ప్రభుత్వంలో మరియు సిద్ధరామయ్య ప్రభుత్వంలో నాకు 2 సార్లు మంత్రి పదవులు దక్కలేదు. నేను ఓపికతో ఉన్నాను కాబట్టి ఈరోజు నేను ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాను. మీరు కూడా భవిష్యత్తులో, ఎందుకంటే పార్టీ అవి బాగుంటే మనందరం బాగుంటాం. మీరు ఇలాగ ఎలక్షన్ ముందర మీరు ఇలా పార్టీలో లుక్కలని బయటికి జనాలకు తెలిస్తే మన పార్టీకి ఎలక్షన్ ముందు దెబ్బ పడుతుంది. కాబట్టి అందరూ ఓపికతోని సహనంతో ఉంటే రాబోయే రోజుల్లో వారి యొక్క సీనియారిటీ బట్టి వారికి కొన్ని బాధ్యతలు మరియు కార్పొరేషన్ పదవులు కూడా ఇస్తానని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి తర్వాత ఏం జరుగుతుందో తర్వాత మనకు తెలుస్తుంది. వారి ఎమ్మెల్యేలు ఏం నిర్ణయం తీసుకుంటారో, డీకే శివకుమార్ గారు చెప్పిన దానికి తలగుతారా లేకుంటే అలాగే ముందుకు వెళ్తారా అనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. అయితే కర్ణాటక రాష్ట్రంలో కొద్దిగా గ్రూప్ వార్స్ నడుస్తున్నట్టు తెలుస్తుంది, సిద్ధరామయ్య వర్గం మరియు డీకే శివకుమార్ వర్గం. అయితే సిద్ధరామయ్యను సెంట్రల్లో తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తను రాష్ట్రంలో ఉంటాను, రాబోయే ఎలక్షన్లో నేను పోటీ చేయనని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే నా వయసు రీత్యా కూడా నేను ఇంతటితో నా రాజకీయ జీవితం ఉండాలని రాష్ట్రంలోకి పరిమితం చెప్పడం జరిగింది.